స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు కోసం సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కేబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం కూడా తీసుకుంది. దీనిపై త్వరలో ఆర్డినెన్స్ కూడా ఇవ్వనుంది. రిజర్వేషన్లపై సీలింగ్ ఎత్తివేసేందుకు సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణ చేయనుంది. సెక్షన్ 285A కీలక సవరణ చేయనుంది ప్రభుత్వం. 50% సీలింగ్ సవరించనుంది. 42% బీసీ కోటాతో గవర్నర్ కు ఫైల్ పంపనుంది. గవర్నర్ ఆమోదం తర్వాత ఆర్డినెన్స్ ఇవ్వనుంది ప్రభుత్వం. ఆర్డినెన్స్ తర్వాత 42% బీసీ కోటాపై సర్కార్ ప్రత్యేక జీవో ఇవ్వనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, లోకల్ బాడీలో 42% బీసీ కోటా కోసం సర్కార్ ఏం చేయబోతోంది? మౌనిత, ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ బీసీలకు 42% రిజర్వేషన్లు అని చెప్పేసి, సో ఆ విషయంలోనే ఇప్పటికే ప్రభుత్వం దాని మీద ప్రత్యేకంగా కులగణన చేయించింది. ఆ తర్వాత దీని మీదనే డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా అసెంబ్లీలో మార్చిలో జరిగినటువంటి అసెంబ్లీలో ఈ బిల్లును పెట్టి ఆ బిల్లును పాస్ అయింది. ఆ తర్వాత దాన్ని గవర్నర్కి పంపారు. ఇక గవర్నర్ నుంచి ఆ బిల్లు ఏదైతే 42% రిజర్వేషన్లు బీసీలకు రిజర్వేషన్లు బిల్లు ఉందో దానికి సంబంధించి ఆమోదం కోసం దాన్ని రాష్ట్రపతికి పంపారు. రాష్ట్రపతి దగ్గర ప్రస్తుతం అది పెండింగ్లో ఉన్నది. ఇక మరోపక్క ఈ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో హైకోర్టు 3 నెలల్లోపు ఈ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు సూచించింది. ఇక ఆ నెల లోపల రిజర్వేషన్లు ఖరారు చేయాలని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పింది. కాబట్టి దానికి అనుగుణంగా హైకోర్టు సూచనలు పాటిస్తూ ప్రభుత్వ పరంగానే ఏదైతే గతంలో చెప్పినట్టుగానే ప్రజలకు బీసీలకు ఇచ్చినటువంటి హామీ ప్రకారమే 42% రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి ముందు నుంచి కూడా ఉంది. కాబట్టి అదే తరహాలో అదే తరహాలో స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించే విధంగా నిన్న జరిగినటువంటి రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో దీన్ని ఆమోదం తెలిపారు. అయితే ఇందులో స్థానిక సంస్థల్లో ఈ 42% రిజర్వేషన్లు కనుక ప్రభుత్వ పరంగా ఇవ్వాలంటే దీనికి సంబంధించి 2018లో తెచ్చినటువంటి ఈ పంచాయతీరాజ్ చట్టంలో పలు సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ సవరణలు చేసిన తర్వాత ప్రత్యేకంగా మళ్ళీ ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలి. కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాల్లో నిన్న జరిగినటువంటి సమావేశంలో ఈ సవరణకు సంబంధించిన దాని మీద చర్చ జరిగింది. అయితే అందులో మేజర్గా 285A సెక్షన్ ఉంటుంది. సో 2018లో తెచ్చినటువంటి ఈ పంచాయతీరాజ్ చట్టంలో సంబంధించి అందులో 285A సెక్షన్లో ఉన్నటువంటి దాన్ని సవరణ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఆ సవరణకు సంబంధించి 2018లో తెచ్చినటువంటి చట్టంలో ఈ 50% రిజర్వేషన్లకు మించకూడదు అని చెప్పేసి ఆ చట్టంలో ఉన్నది. ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు సంబంధించి అందులో 50% రిజర్వేషన్లు మించరాదు అని చెప్పేసి అందులో ఉన్నది. అయితే 285Aకి సంబంధించినటువంటి దాంట్లో అందులో సవరించుకోవచ్చు అనే ఒక అవకాశం ఉంది. కాబట్టి దాన్ని సవరణ చేయాలని చెప్పేసి ప్రభుత్వం దాని మీద నిన్న చర్చ జరిగింది. దాని మీద అంగీకారం కూడా తెలిపారు. కాబట్టి దాని మీద కసరత్తు చేస్తూ ఉన్నారు. ఈ 285 సెక్షన్కి సంబంధించి అందులో సవరణ చేస్తే, అయితే ఇందులో 2018లో తెచ్చిన చట్టంలో 50% రిజర్వేషన్లు మించకూడదని చెప్పేసి అందులో ఉన్నది. తర్వాత సుప్రీంకోర్టు చెప్పినటువంటి సూచనలు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం కూడా 50% మించొద్దనేది ఆ చట్టంలో ఉన్నది. ఇక 2019లో ప్రత్యేకంగా ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చారు. ఆ ఆర్డినెన్స్లో కూడా అయితే కొన్ని ప్రత్యేక సమయాలలో మాత్రం ఇందులో కొన్ని సవరణలు చేసుకోవచ్చు అనే అంశం కూడా ఒకటి ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని సో ఈ 2019లో తెచ్చినటువంటి సవరణ ఏదైతే ఉందో, ఆర్డినెన్స్ ఏదైతే ఉందో ఆ ఆర్డినెన్స్లో దాన్ని సవరణ చేస్తూ కొత్తగా మరో ఆర్డినెన్స్ తీసుకురా అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ అందులో సవరణ చేసి అందులో 42% రిజర్వేషన్లు బీసీలకు స్థానిక సంస్థల్లో ఇచ్చే విధంగా కొత్తగా మరో ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నారు. సో దీని మీద ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అయితే దీనికి సంబంధించి ఈ విధి విధానాలు తయారు చేసి ఆ బిల్లును గవర్నర్కు పంపాల్సి ఉంటుంది. గవర్నర్ ఆమోదం పొందగానే ఈ ఆర్డినెన్స్ రాష్ట్రంలో అమలయ్యే అవకాశం ఉంటుంది. ఇక నిన్ననే ఈ ఏదైతే అసెంబ్లీకి సంబంధించినటువంటి దీన్ని కూడా ప్రోరోగ్ చేశారు. కాబట్టి ఒకవేళ మళ్ళీ ఈ అసెంబ్లీ నిర్వహించాలంటే ఈ ప్రోరోగ్ తర్వాత 6 నెలల సమయం ఉంటుంది. సో 6 నెలల తర్వాతనే ఈ అసెంబ్లీ నిర్వహించాల్సి ఉంటుంది. సో నిన్న ఇక క్యాబినెట్ కూడా ఈ ప్రత్యేక ఆర్డినెన్స్తోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి భావిస్తుంది. కాబట్టి ఇక ఈ విషయంలో ఏదైతే గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత ఆర్డినెన్స్ అందుబాటులోకి వస్తుందో ఆ ఆర్డినెన్స్ ద్వారా ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి
ప్రభుత్వం భావిస్తుంది. ఒకవేళ ఆ ఆర్డినెన్స్ మీద కూడా ఎవరన్నా కనుక మళ్ళీ కోర్టులకు వెళ్తే ఆ కోర్టులో కూడా ఎట్లాంటి ఇబ్బంది కాకుండా తర్వాత అందులో ఏదైతే ఎవరైనా కోర్టులో కేసు వేస్తే కూడా ప్రభుత్వానికి సంప్రదించకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకురాకుండా వాటిని పరిగణనలోకి తీసుకోవద్దని చెప్పేసి ప్రభుత్వం నుంచి మరో కోర్టుకు కూడా ఒక దీనికి సంబంధించినటువంటి ఒక నివేదికను కూడా ప్రభుత్వం ఇచ్చే విధంగా కసరత్తు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో చర్చలు జరిగాయి. కాబట్టి ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇందులో ఎట్లాంటి అనుమానాలు లేవు. తర్వాత బీసీ నేతలు కోరుకున్నట్లుగానే గత కొన్నేళ్ల నుంచి ఈ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లకు పెండింగ్లో ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఇది ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం వారి కలలను నిజం చేస్తూ ఉన్నది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఈ 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పించే విధంగా కసరత్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఇది ఒక బిల్లు ఫైనల్ చేసిన తర్వాత గవర్నర్కు పంపుతారు. ఎందుకంటే ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశము. సో గవర్నర్ నుంచి కూడా ఇలా ఇబ్బంది కాకుండా అక్కడ ఆలస్యం కాకుండా ఈ ఆర్డినెన్స్ పాస్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ప్రభుత్వ నేతలు భావిస్తున్నారు, అధికారులు కూడా భావిస్తున్నారు. కాబట్టి ఒకవేళ ప్రభుత్వం పంపించగానే ఆర్డినెన్స్ కనుక అక్కడ ఓకే అయితే దాన్ని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఆ ఆర్డినెన్స్ ద్వారానే స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్ళే అవకాశం అయితే కనబడతా ఉన్నది. కాబట్టి వీళ్ళని తొందరలోనే ఏదైతే హైకోర్టు చెప్పిందో హైకోర్టు చెప్పిన ప్రకారమే 3 నెలలలోపే ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో అటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఏర్పాట్ల విషయంలో పూర్తి స్థాయిలో దాదాపుగా పూర్తి చేసింది. తర్వాత ఇక ఈ పంచాయతీరాజ్ చట్టంలో సవరణ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో అంటే ఈ రిజర్వేషన్లో సంబంధించినటువంటి ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాగానే ఈ ఏదైతే కోర్టు చెప్పిందో కోర్టు చెప్పినట్లుగానే త్వరలోనే దీనికి సంబంధించినటువంటి ఎన్నికలు కూడా నిర్వహించే అవకాశం అయితే ఉంటుంది.